రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. నిత్యం లక్షల మంది ఈ జిల్లా మీదుగా అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కానీ నెల్లూరు జిల్లాలో పరిస్థితులను గమనిస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రహదారులే అని చెప్పాలి. ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు రోజు ఫ్రీగా బాడీ మసాజ్ చేయించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రహదారులు అన్ని దెబ్బతినడంతో ప్రజలు ఆ రోడ్లపై ప్రయాణం చేయలేక నరకం చూస్తున్నామంటున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా నెల్లూరు జిల్లా. 30 లక్షలకు పైగా జనాభా. అయితే రోడ్ల మీద నడవాలంటే భయం, రోడ్ల మీద వాహనాలు నడపాలంటే భయం. ఎందుకంటే రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షాలు కానీ తుఫాను కానీ కురిస్తే ఇక ఆ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జిల్లాలో రోడ్లు అస్తవ్యస్తమయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడి ప్రయాణికులు ప్రయాణించాలంటే నానా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల ఏర్పడినటువంటి మిగ్జామ్ తుఫాను వల్ల అనేక రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అక్కడెక్కడ మరమ్మతులు చేసినప్పటికీ మొన్న ఏర్పడినటువంటి మిగ్జామ్ తుఫాను ప్రభావంతో అనేక రోడ్లు దెబ్బతినడంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతోపాటు మనం ఒకసారి ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి కేవీఆర్ దొంక రోడ్డు హరినాథపురం వద్ద చూస్తే ఎటువంటి గుంతలు ఎంతలో దాదాపుగా నడుముల లోతు గుంతలు ఉండటం మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న వాతావరణం కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ యొక్క గుంతలతో ప్రజలు ప్రయాణించలేక ఇటు ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఒకసారి పబ్లిక్ని అడిగి ఈ యొక్క రోడ్లపైన ఎలాంటి పరిస్థితి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయని జిల్లాలో ఒకసారి పబ్లిక్ని అడగదాం. సార్ చెప్పండి, జిల్లాలో రోడ్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇదే మనకి ఒక చక్కటి ఉదాహరణ. ఎంత అధ్వానంగా రోడ్లు ఉన్నాయో మనం చూడవచ్చు. మామూలుగానే ఉండేది అధ్వానం, దానికి తోడు ఈ మధ్య తుఫాను వల్ల ఇంకా అధ్వానంగా తయారయ్యి హెవీ వెహికల్స్ ఎక్కువ ఈ రోడ్లో ఇది ఎక్కడో నెల్లూరు జిల్లాలో మారుమూల ఉన్నటువంటి గ్రామం కాదు, మారుమూల ఉన్నటువంటి ఊరు కాదు, నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి హరినాథపురం లైన్లో అపోలో హాస్పిటల్కి ఎదురుగా ఉండేటువంటి మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి రోడ్డు ఇది. ఒకసారి దీన్ని చూడండి ఎంత అధ్వానంగా ఉందో. ఇటువంటి రోడ్లు వేసినా కూడా కనీసం సంవత్సరం కంటే ఎక్కువ కూడా ఉండట్లేదు. రోడ్డు పోయి డ్యామేజ్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎటువంటి కాంట్రాక్టర్ల మీద కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవట్లేదంటే నాణ్యత లోపంతో రోడ్లు వేస్తున్నారు. ఈ నాణ్యత లోపం చేసే రోడ్లన్నీ కూడా నాయకుల యొక్క అనుచరులే కాంట్రాక్టర్లు అవుతున్నందువల్ల ఈ నాయకులు ఈ కాంట్రాక్టర్లకు అధికారులు తొత్తులుగా చేరి నాణ్యత లోపం ఉన్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అనేక మంది వీటి వల్ల చాలా ఇబ్బందులు ఒక్కసారి మీరే చూసినట్లయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి గమనించవచ్చు. ఇది ఒక్కటే కాదు, నెల్లూరు జిల్లా నగర వ్యాప్తంగా కూడా అనేక మందికి ఉచిత పథకాలని చెప్పని ప్రజల జోబులో డబ్బుల్ని అందరికీ పంచిపెట్టడం కాదు, ఇలాంటి రోడ్లను బాగు చేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు, మీరేమంటారు? నిజంగానే దారుణంగా ఉన్నాయి సార్ రోడ్లు. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు హైవే నుంచి కనెక్టివిటీ రోడ్డు, ఇది టౌన్లోకి ఎంటర్ అవ్వడానికి. ఈ కనెక్టివిటీ రోడ్డు అనేది మారుమూల పందులలోనో ఏదో గుంటల్లోనో ఇసుకనో లేదా గ్రావెల్ వేసిన రోడ్డు కాదు ఇది. మీరు బాగా పరిశీలించినట్లయితే సరిగా లెవలింగ్ చేయకుండా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉన్నారు, రోడ్డు భవన నిర్మాణ శాఖ ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు నాణ్యత లోపంతో అసలు కనీసం పర్యవేక్షించకుండా ఎవరో కాంట్రాక్టర్ అప్పగించేసి ఆయన పని చేసుకుంటుంటే వీళ్ళు దూరంగా చూసి చూడనట్టుగా ఉన్నందువల్ల అసలు కనీసం చిన్నపాటి వర్షానికి కూడా నిలబడకపోతే ఇంక పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంది? అదేవిధంగా ఒకసారి గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేసిన ఇది మన రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డుని అయితే మెయింటెనెన్స్ ఉంటుందో మెయింటెనెన్స్ 2 నెలలకి 3 నెలలకు పోయితే కూడా ప్యాచ్ వర్క్లు వేసే పరిస్థితి ఉంది. ఒక తారు రోడ్డు నిర్మిస్తే కనీసం 5-6 ఏళ్ళు మినిమం ఉంటుంది. అటువంటిది కనీసం 2 నెలలు కూడా ఉండలేని పరిస్థితులు ఈరోజు వ్యవస్థ ఉందంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోడ్డుని ఇక్కడ నుంచి కనెక్టివిటీ రోడ్డు అయితే ఉందో ఈ రోడ్డుని ప్రతిసారి రిపేర్ అవ్వడం, కాంట్రాక్టర్కి ఇవ్వడం, ఆయన బిల్లు పెట్టుకోవడం, ఆయన అకౌంట్లో జమ కావడం, మళ్ళీ ఇంకొక ఆయన రావడం, ఇంకొక ఆయన రోడ్డుకి ప్రపోజ్ చేయడం, బిల్లు పెట్టుకోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ మేము కట్టే పెట్రోల్లోంచి, ఈ కట్టే మేము నిత్యావసర సరుకుల్లోంచి, మేము రోజు నిత్యావసర సరుకులేమో ఆకాశాన్ని అంటున్నాయి, మేము అక్కడ మా పన్నులు చెల్లిస్తున్నాం, ఇక్కడేమో మాకు పన్నులు తీసుకున్న డబ్బులనేమో ఇక్కడ దుర్వినియోగం చేసి ఇటువంటి రోడ్లు వేసినందువల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది అసలు రోడ్ లాగా ఉందా, ఒక గుంట ఒక చెరువు లాగా ఉందా? మీరు ఒకసారి పరిశీలించాలి. అయితే మొత్తం మీద జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఒకసారి మనం ఈ దొంక రోడ్లో చూస్తే, ఒకసారి విజువల్లో మనం గమనిస్తే ఈ యొక్క రోడ్డు
ఇది మామూలుగా రోడ్డు మార్జిన్ మన కిందని అక్కడి నుంచి కానీ చూస్తే ఈ యొక్క రోడ్డు మీదకి దాదాపుగా 3 అడుగుల లోతు ఈ రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద ప్రయాణికులు ఇలాంటి గుంతలు జిల్లాలో ఎక్కడ పట్టినా ఎక్కడంటే అక్కడ ఏర్పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ప్రయాణించలేక అనేక నానావస్థలు ఇబ్బంది పడుతున్నారు. ఏ యువకులు ప్రయాణించాలన్నా కానీ ఇటువంటి 3 అడుగుల గుంతల లోతుల్లో దిగి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అనుకున్న గమ్యానికి చేరలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటుగా కూడా ముఖ్యంగా ఈ మిగ్జాన్ తుఫాను ప్రభావం చూపించినటువంటి నష్టంతో ఇటు రోడ్లు గతంలో ఏర్పడినటువంటి రోడ్లు ఒక రకంగా ఉంటే ఇప్పుడు మరీ దారుణంగా తయారవడంతో ప్రజలైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇటు అధికారులు కూడా ఈ యొక్క గతంలో ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఏర్పడినటువంటి ఈ గుంతల్ని మరమ్మతులు మాత్రమే చేసి వదిలేయడంతో అవి తూతూ మంత్రంగా చేసినటువంటి రోడ్లు ఈ మిగ్జాన్ తుఫాను ప్రభావంతో నీళ్లు రోడ్డు మీద నిలబడి ఇటు నెల్లూరులో ఉన్నటువంటి కాలువలు అన్నీ పూడిపోవడము, మార్జిన్లు లేకుండా బిల్డింగులు కట్టడం, ఇలా నీళ్లు పారేటువంటి పరిస్థితులు లేక రోడ్ల మీద నీళ్లు చేరిపోవడంతో రోడ్లన్నీ కూడా ఇలాంటి గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. అయితే మొత్తం మీద కూడా జిల్లాలో ఎక్కడ పెట్టినా ఇదే విధంగా ఇటు నెల్లూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా ఇలాంటి గుంతలు ఏర్పడి ప్రజలు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కానీ ఆ గుంతల్లో దిగి చాలామంది కింద పడి దెబ్బలు తగిలి కూడా ఇబ్బంది పడి హాస్పిటల్ పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద కూడా ఇటు జిల్లాలో రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉండటంతో ఇటు అధికారులు ఇప్పటికైనా ఈ యొక్క రోడ్ల మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందరో రాజకీయ ఉద్దండులు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీ రోల్గా కూడా వ్యవహరించారు. అలాంటి ఈ జిల్లాలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారవ్వడం చర్చనీయాంశంగా మారింది. కోట్లలో రూపాయలు రోడ్డు పన్నుగా చెల్లిస్తున్నప్పటికీ ఎక్కడ చూసినా గోతులమయంగా రోడ్లు ఉండడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిన్న వర్షానికే రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఎందరో వాహనదారులకు ఈ గుంతల కారణంగా ప్రమాదాలు జరిగాయని వాపోతున్నారు. వాహనదారులే కాకుండా పాదాచారులు సైతం రోడ్లపై వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధ్వానంగా మారిన రోడ్లపై ప్రయాణికులు ఇటు ప్రజలు ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు ఎక్కడికక్కడికి దెబ్బతినిపోయి ప్రజలైతే నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ అనేక గ్రామాలకి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మార్గాన్ని అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. అయితే ఈ మార్గాన్ని ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకనంటే ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయి ఇటు వాహనాలు నడపడానికి ఇబ్బంది పడుతూ అనేక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికి కూడా ఇక్కడి నుంచి ఇటు సౌత్ మోపూరు, అదేవిధంగా పొదలకూరు, సంగం వంటి గ్రామాలతో పాటు ఇటు ఈ రహదారి ద్వారాన సంగం మీదుగా ఇటు కడప వంటి బైపాస్లో కూడా ఈ రోడ్డు కలుస్తుంది. కాబట్టి ఈ మార్గాన వెళ్ళేటువంటి ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ఈ గుంతల రోడ్డుల్లో ప్రయాణం చేయలేక ఈ గుంతల రోడ్డులో వర్షపు నీరు నిండిపోయి ఈ యొక్క ప్రయాణం చేసేందుకు ఆ వర్షపు నీళ్ళల్లో గుంత ఎక్కడుందో తెలియక అనేక యాక్సిడెంట్లు కూడా జరిగిన పరిస్థితి ఈ రోడ్ల మీద ఉంది. అయితే ఈ మార్గాన చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 18 పంచాయతీలకు ఈ యొక్క మార్గాన ప్రయాణికులు అయితే ప్రయాణిస్తుంటారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు కూడా ఇదే మార్గాన రహదారిగా ఎంచుకొని ఈ యొక్క మార్గాన అయితే ప్రయాణిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇటువంటి గుంతలు దాదాపుగా ప్రతి 5 మీటర్లకు ప్రతి 10 అడుగులకి ఇలాంటి గుంతలు మనకి కనపడుతూనే ఉంటాయి. ఇదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా అనేక గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోడ్లు అయితే చాలా దెబ్బతినిపోయి రోడ్లు ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ అనేక అవస్థలతో పాటు అనేక యాక్సిడెంట్లు జరిగి కింద పడిపోయి హాస్పిటల్ పాలైన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రోడ్లు గతంలో వచ్చినటువంటి వానల ప్రభావంతో కావచ్చు, అదేవిధంగా వాహనాలు ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో ఈ వాహనాలు తిరుగుతున్న క్రమంలో ఈ యొక్క రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయి వీటిని అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా అనేక సార్లు ఈ యొక్క రోడ్లు బాగు చేయాలని ఈ యొక్క అధికారులను కలవటం జరిగింది. అదేవిధంగా కొన్ని సంఘాలు కూడా ఈ రోడ్ల మీద కూడా ఈ యొక్క రోడ్లని ఎక్కడికైనా బాగు చేయాలని, ఈ రోడ్ల మీద తిరగాలంటే
ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నాం. నెల్లూరుకి చేరుకోవాలంటే దాదాపుగా అరగంటలో పోయేటువంటి 30 నిమిషాల్లో పోయేటువంటి ప్రయాణం దాదాపుగా గంటన్నర సేపు పడుతుంది. ఏదైనా ఆసుపత్రికి అర్జెంటుగా వెళ్ళాలన్నా కూడా ఈ గతుకుల రోడ్లు పోలేక ప్రజలైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి రోడ్లు అనేకం దెబ్బతిని ఉన్నాయి. ఇప్పటికే ఇటీవల ఏర్పడినటువంటి మిగ్జాం తుఫాన్ ప్రభావంతో కూడా ఈ గతంలో ఏర్పడినటువంటి రోడ్లతో పాటు ఈ మిగ్జాం తుఫాన్ ప్రభావంతో కూడా ఇంకా మరిన్ని రోడ్లు కూడా దెబ్బతిని మరింత గుంతలు ఏర్పడి ప్రయాణికులైతే ప్రయాణం చేయలేక అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. బైకుల మీద పోయేది ఈ రోడ్డు బైకుల మీద పోయేదానికి చాలా కష్టం ఉంది. ఒక ఆయిల్ క్యాన్ పెట్టుకోవడానికి రైతు పోతా ఉన్నాను చేలేకి వాలిపోయింది. అంతలోకి అన్నలు వచ్చారు చేస్తున్నారు. దారుణం అయిపోయింది. సౌత్మాపురం మునుముడి రోడ్డు దారుణం అయిపోయింది. ప్రభుత్వం ఏమి నడుతుంది, ఏమి చేయలేదు. ఇప్పటికి ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి ఇట్నే ఉంది. రోడ్లు అయితే బాగలేవు. ఇప్పుడు నా బండికి బ్రేకులు పెట్టడంలే, ఫ్రంట్ బ్రేక్ పెట్టడంలే. ఈ రోడ్లలో ఈ గుంటల్లో పోవాలంటే దాని అంత అధ్వానం ఏది లేదు. ఆ విధంగా బ్రతుకుతున్నాం మేము నెల్లూరు ప్రజలు. సంతపేట కాడి నుంచి ముడిముడి బస్ స్టాండ్ కాడి నుంచి మొత్తం అదే పరిస్థితిలో ఉంది. డైకాస్ రోడ్ నుంచి పొదలకు రోడ్ నుంచి ఈ మొత్తం అదే సర్వింగ్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దీనికి ఈ కాలువ అయితే ఎంత ఘోరంగా ఉందో అంత ఘోరంగా ఉంది. ఏదన్నా ఒక కారు పోవాలంటే ఎంత కష్టపడాలి తెలుసా. ఒక బైక్ కూడా అయితే పడిపోతున్నాడు. రోజుకి 2-3 పడుతున్నారు. ఇక్కడ జొన్నవాడ కాడ, ఈ తూము కాడ ఈ విధంగా ఉంది పరిస్థితి. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందో, వీళ్ళు కళ్ళు మూసుకొని పండుకొని ఉన్నారో, లేకపోతే ఎందుకు ఈ విధంగా జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలా. ఈ జనాలకైతే తెలీదు. ఈ జనాలైతే చూసుకుంటూ పోతూ ఉంటారు కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఆ ఎమ్మెల్యే ఉన్నారు, మారారు కాబట్టి వాళ్ళు అంతంత మాత్రంలోనే ఉన్నారు. వాళ్ళు చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే మొత్తం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రోడ్లన్నీ సగం పైన దెబ్బతిని ఉన్నాయి. అయితే దెబ్బతిన్న క్రమంలో ఇటు పాలకులు అధికారులు మారుతున్నారే కానీ ఈ రోడ్లు పరిస్థితి అయితే బాగుపడినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క రోడ్ల మీద ప్రయాణం చేయడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఇటు పాలకులు అధికారులు వీటిపైన దృష్టి పెట్టి ఈ యొక్క రోడ్లని బాగు చేసి ఈ రోడ్లపైన ప్రయాణం చేసే వాళ్ళకి సురక్షితంగా తమ అనుకున్న గమ్యస్థానాలకి చేరే విధంగా చూడాలని కూడా ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో అధ్వానంగా ఉన్న రోడ్లపైన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. ఇక ప్రధానంగా నెల్లూరు నుంచి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లే రహదారులైతే దారుణంగా మారాయి. రీసెంట్గా వచ్చిన మిచాంగ్ తుఫాన్ దాటికి భారీ ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. కావలి సమీపంలోని తుమ్మలపెంట రోడ్డైతే గడిచిన 5 ఏళ్లుగా మోకాలి లోతు గోతులతో నిండిపోయి ఉంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్ప రోడ్లను అభివృద్ధి చేద్దామనే ఆలోచన ప్రభుత్వానికి రావడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఏ క్షణాన ఏ గుంతలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తోందోనని ప్రజలు విలవిల్లాడుతున్నారు. కనీసం ప్యాచ్ వర్క్స్ కూడా చేసే పాపాన ప్రభుత్వం పోవడం లేదని మండిపడుతున్నారు. అధికారులను గట్టిగా నిలదీస్తే నిధులు ఎక్కడున్నాయని చేతులెత్తేస్తున్నారు. ఈ రోడ్ల పరిస్థితిపై అక్కడి నుంచి మా ప్రతినిధి సురేంద్ర వివరిస్తారు.